బళ్ళారి సూర్యుడి కిరణాల కింద రెండు వేరువేరు లోకాలు ఉండేవి. ఒకటి రాజ్గారి వీధి. అక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు, రాజ్కి అన్నీ ఉన్నాయి. బ్రాండెడ్ బట్టలు, లేటెస్ట్ గాడ్జెట్స్, ప్రతిరోజు పిజ్జా పార్టీలు. చిన్నయ్యకి మాత్రం పాత బట్టలు, పాఠశాల తర్వాత పేపర్ వేసే పని. కాని వారి స్నేహానికి డబ్బు అడ్డు రాలేదు. కలిసి క్రికెట్ ఆడేవారు, పాత పుస్తకాలు చదువుకునే. ఒకరోజు రాజ్ చిన్నయ్యని పెద్ద ఫన్ఫేకి తీసుకెళ్లాడు. మేరీగోరౌండ్లో తిరిగారు, ఊగిసలాట ఆడారు, చక్కని చక్కని చాట్ ఆరు. చిన్నయ్యకి అంతా కొత్త అనుభవం. కాని ఆ సందడి మధ్యన ఒక బ్లాక్ బొమ్మ చిత్రకారుడు కనిపించాడు. అతని దగ్గర లేదు. రాజ్ దగ్గర అడిగాలని అనుకున్నాడు, కాని సంకోచించాడు. రాజ్ అతని బాధ పసిగట్టి, ఏంటి చిన్నయ్య, ఏది కావాలో చెప్పు అని అడిగాడు. చిన్నయ్య బొమ్మల వైపు చూపించి, ఆ తర్వాత వారం రాజ్ని పిలిచి ఓ చిన్న చిత్రం చూపించాడు. చిన్నయ్య, అది రాజ్, చిన్నయ్య కలిసి ఆడుకుంటున్న బొమ్మ. చిన్నయ్య దానిని బ్లాక్ బొమ్మల్లో వేశాడు. రాజ్ ఆశ్చర్యపోయాడు. ఇది చాలా బాగుంది చిన్నయ్య, నువ్వు బాగా డ్రా చేస్తావు కదా అని మెచ్చగా చెప్పాడు. వారి స్నేహం మరింత బలపడింది. రాజ్ చిన్నయ్య డ్రా టాలెంట్ని పెంపొందించడానికి సహాయం చేశాడు.